రే సూడికి తరుస్తుంది, వెళ్ళి ఏమిటో చూడు. డాక్టర్ సూదేయటానికి వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియట్లేదు. ఏం బామ్మర్ది, మేము వద్దన్నామని నీ దగ్గరికి వచ్చిందా? ఏంది బావా, చదువుకుంటానని ఆశపడుతుంది కదా, చేరితే డైలీ వెళ్ళొస్తుంది కదా. అదంతా అక్కర్లేదు. దీన్ని కాలేజీకి పంపించి ఇంటికి ఎప్పుడు వస్తుందా అని నేనేమి ఇక్కడ కాసు కూర్చోలేను. అంతేకాకుండా బయటికి వెళ్తే చెడిపోతున్నారండి. ఇదిగో మునిమ్మ కూతురు ఎక్కడో చేర్చారు, ఎవరినో ప్రేమించి అక్కడి నుంచి అట్టే లేచిపోయిందంటగా. ఊరంటే అయ్యి జరుగుతూనే ఉంటాయి, అందుకని మన అమ్మాయిని అట్టాయటం అనుకుంటావా? రేపటి రోజు నువ్వు చదువుకున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే తను కూడా బాగా చదువుకోవాలి కదా, అప్పుడు చదువుతావా? అది కాదురా. అక్క నీకేం తెలియదు, నోరు మూసుకో. బావా రేపటి నుంచి కాలేజీకి పంపించు, ఏ సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి బంగారం. థ్యాంక్స్ బావా. ఏంటి జాయివాలా, అప్పుడప్పుడు బండి కనిపించకుండా పోతుందట? నీకో విషయం తెలుసా మామా, కనిపించకుండా పోయిన బండి దానంతటా అదే వచ్చిందంట. తీసుకెళ్ళిందే మీరు కదరా, తీసుకొచ్చేది మాత్రం ఇంకెవరన్నా తీసుకొస్తారా? పెళ్ళికి కట్నంగా ఇచ్చిన బండి అది. బండి నడపడం చేత కాదన్న కారణంతోనే బండిని అలా ఉంచాను. బండిని ఎత్తకెళ్ళడంతో మాత్రమే ఆపేయండిరా. తొందరపడి నా పెళ్ళాన్ని మాత్రం ఎత్తకెళ్ళకండిరా. నీ పెళ్ళాన్ని ఎత్తగలం కానీ ముందు టీ పెట్టు. వీళ్ళిద్దరికంటే వాడు పర్వాలేదట్టుంది. ఎందుకురా కుక్కలా అరిచావు? ఏం పాట అది? ఎఫ్ఎంలో వేశారు. ఆ పాట ఏం బాగలేదు మామా, పద మనం వెళ్ళి చూసుకుందాం. మంచి పాట వేసుకో. ఇంకోటి. రే ఇష్టం వచ్చినట్టు తిప్పకండ్రా, నేనేదో టేప్ వేసి అతికించుకున్నాను, ఊడొచ్చేస్తుందేమరా. రే తట్టకురా. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మధురమైన పాటలు వింటారు. ఇప్పుడు వచ్చింది చూడు పాట. హలో, హలో నిన్నే. పోకిరివా నువ్వు? ఎక్కడ కూర్చుని సిగరెట్ తాగుతున్నావు? అక్కడి నుంచి లేచి వెళ్ళిపో. నేను నీతోనే చెప్తున్నాను, అర్థం కావట్లేదా? లేచి వెళ్ళిపోమని చెప్తున్నాను కదా. హే, ఏం చేస్తున్నావే? ఈ దేవుని దగ్గర కాయిన్ వేసి ఏమడిగినా జరుగుతుందట. నేను కాలేజ్లో చేరడానికి ఈ దేవుడే కారణం. పాడు చేసావే నిన్ను.